ఆదిలాబాద్ జిల్లా భింగల్ పట్టణంలోని శనివారం రోజు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ఆధ్వర్యంలో విరాట్ హిందూ సమ్మేళనం ఘనంగా నిర్వహించబడింది. ఆర్ఎస్ఎస్ 100 ప్రస్థానం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి భింగల్ మండలంలోని పలు గ్రామాల నుండి భారీ సంఖ్యలో హిందూ బంధువులు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల భాగంగా నిర్వహించిన ఈ భారీ సమ్మేళనానికి మహిళలు, పురుషులు, చిన్నారులు వేలాదిగా హాజరై హిందూ సమాజ ఐక్యతను చాటారు. ప్రస్తుత కాలంలో హిందూ సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లను గుర్తించి ప్రతి ఒక్కరూ చైతన్యంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సభా ప్రాంగణం జనసంద్రమై ధర్మరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డాక్టర్ బసంత్ రెడ్డి మరియు నీలవేణి పాల్గొని హిందూ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు, దేశ భద్రత, సాంస్కృతిక పరిరక్షణపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఈ దేశము కూడా ఎవరి మీద దాడి చేయలేదు, కానీ ఈ దేశం జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టలేదు. ఈరోజు మన అమ్మాయిలు డాన్స్లు వేసి పరాజయం పొంది పారిపోతూ తన దేశం కూడా చేరకముందే బాబిలోనియా అనే ప్రాంతంలో ఇప్పుడు మొత్తం మనకు దగ్గర లేదు. మనం మొదటి చరణంలోనే అయిపోయాం. దుర్గామాత 10 చేతుల్లో 10 అస్త్రాలు కలిగి ఉంటుంది, కానీ ముఖం ఎలా ఉంటుంది? కరుణ రసం ఉంటుంది. ప్రేమ, ఆత్మీయత, కరుణ అన్ని అమ్మముఖంలో కనిపిస్తాయి. కానీ రణం ధర్మానికి హాని కలిగినప్పుడు రణ కర్కశ ఫలచారి బుద్ధిహీనతను జానకై సుమిరౌ హరిగరాత్మజం దేవవాస్మహి శ్రితజన ప్రియం చింతిత ప్రదం श्रुति विभूषणं साधु जीवनं श्रुति मनोहरं गीतनालसं हरिहरात्मजं देवमाश्रये शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा शरणमय्यप्पा स्वामी शरण